ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములను ఏలును. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు మన దేవుడు రాజ్యములను ఏలువాడుగా ఉన్నాడు. అనగా దేవుడు మానవ రాజ్యములను ఏలువాడు. మానవులు అనగా పాత నిబంధన ప్రకారము 2 రకాలు. 1 ఇజ్రాయేలీయులు, 2 అన్యులు. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 34వ వచనములో దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేలీయుల మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఇజ్రాయేలు ప్రజలను ఏలువాడు ఆయనే. అంతేకాకుండా కీర్తనలు 22వ కీర్తన 28 వచనం ప్రకారము రాజ్యము యెహోవాదే, అన్య జనులలో ఏలువాడు ఆయనేనే. అనగా సర్వమానవాళి రాజ్యములన్నిటినీ ఏలువాడు ఆ ప్రభువే. అంతేకాక దేవుడు మానవుని ఏలువానిగా సృష్టించాడు. అనగా దేవుడు మానవుని సృష్టించక మునిపే మానవుడు ఏలువారిగా అనుగ్రహించాడు దేవుడు. మనము ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అయితే దేవుడిచ్చిన ఏలికను మానవుడు పోగొట్టుకున్నాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవునికి అవిధేయుడై ఏలికగా ఉన్నవాడు అపవాదికి దాసుడైపోయాడు. ఆదాము మాత్రమే కాదు, ఆయన సంతతి అయినటువంటి మనమందరము కూడా పాపపు ఏలుబడి కిందికి వచ్చాం. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనములో పాపము నిన్ను ఏలును అని సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, సృష్టిని ఏలవలసిన మానవుడు అపవాది ఏలుబడి కిందికి వచ్చాడు. అపవాదికి దాసుడైపోయాడు. సాతాను చేతిలో రాజ్యములు ఉన్నట్లు మనం చూడవచ్చు. దేవుడు అన్నిటినీ ఆదాముకిచ్చి ఉండగా ఆదాము మాత్రం అపవాది చేతికి అప్పగిచ్చాడు. అయితే యేసుక్రీస్తు దాసుడుగా ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవునితో సమానుడు అయితే మానవ పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. నిన్ను నన్ను అపవాది దాస్యత్వము నుండి విడిపించుటకు ఆయన దాసుడు అయ్యాడు. మరణ దాస్యము నుండి విడిపించుటకు మనందరి పాపములను కల్వరిలో భరించాడు. శిలువ మరణము పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు. అంత మాత్రమే కాకుండా మరలా తిరిగి వస్తానని వాగ్దానమిచ్చినటువంటి ఆ మహోన్నతమైన గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదాము. ఆమేన్.